ఇంకొకటి అధ్యక్ష, మాట మాట్లాడితే మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు అంటారు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాంట్లో 1,300 కోట్లు వడ్డీ చెల్లించినాం. మిగతాయి చెల్లిస్తాం ఖచ్చితంగా. మీరు పెట్టినటువంటి మహిళా బడ్జెట్ సంబంధించి మహిళల రుణాల శాఖ వేరు, దట్ ఈస్ మన ఆర్డీ డిపార్ట్మెంట్ సార్. పంచాయతీ రాజులో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ వేరే, మహిళా సంఘాలది పంచాయతీ రాజ్ శాఖలో రూరల్ డెవలప్మెంట్. అది మన రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి సెర్ఫ్ సంస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం, మేము ఎక్కడ బడ్జెట్ తగ్గించలే, పెంచుకుంటూనే వచ్చినాం. కేంద్రం మాత్రం మాకేం సపోర్ట్ చేయట్లేదు. ఆ రకంగా మీరు సపోర్ట్ చేయించండి. 8 మంది ఇక్కడ మీరు అష్ట దిగ్గజాలు ఉన్నాయి. అష్ట దిగ్గజాలను ఆడ గెలిపించారు. 8 మందిని ఇక్కడ, 8 మందిని అక్కడ గెలిపించారు. మీరు తీసుకురండి. ఇన్కమ్ అంతా మా దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఫండ్స్ మరి పన్నులు తీసుకుంటా ఉంటారు. కేటాయింపుల కాడికి వచ్చే మా మీదనే రాళ్ళు వేస్తూ ఉంటారు. మీకు బాధ్యత లేదా? మీరు తీసుకురావద్దా? మేము 6 గ్యారంటీలు అమలు చేయట్లే. 6 గ్యారంటీలు ఇవ్వందే 0 బిల్లు కరెంటు బిల్లు ఇస్తున్నాం. అదేవిధంగా మరి ఇవాళ 4.5 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అదేవిధంగా మహాలక్ష్మి ఇచ్చినాం, బస్ ఫ్రీ ఇచ్చినాం. ఇవన్నీ ఇవాళ బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పెంచి. ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం సార్. ఊకదంపుడు ఉపన్యాసం లెక్క ఇస్తలేరు. 1-2 ఉన్నాయి, ఇస్తాం తప్పకుండా. మీరు అక్కడ రాష్ట్రాలలో ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు కాదు. మా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉంది కాబట్టే మేము ఆగినాం సార్. తప్పకుండా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, ఇస్తాం సార్. ఏమన్నా అంటే కోటీశ్వరులని చెప్తా అంటారు అనడం, కలగనడం తప్ప అధ్యక్ష. మేము మా గవర్నమెంట్ వచ్చినాక 4,70,000 మందిని మరి వాళ్లకు చిన్న చిన్న బిజినెస్లు పెట్టిస్తే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు అధ్యక్ష. మేము కలగంటున్నాం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సంకల్పం